పాకిస్తాన్ లో ముస్లింలను చంపుకుంటున్నారు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు. ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరు కలిసి ఇరాన్ మీద యుద్ధం చేసిన మొదటి రోజునే ఈ ఆల్ కమీనా అని ఇరాన్ సుప్రీం లీడర్ అయిన షియా లీడర్ చనిపోయాడు. ఆ షియా లీడర్ కోసం పాకిస్తాన్ లోనే కాదు ఇండియాలో కూడా బోరుమని ఏడుస్తూ ర్యాలీలు చేశారు. సరే, ఒక మతానికి నాయకుడైన వ్యక్తి చనిపోయాడు కాబట్టి బాధపడండి, శాంతి ర్యాలీలు చేయండి, తప్పులేదు. కానీ ఏకంగా ఇరాన్ కి సపోర్ట్ చేయండి, ఇరాన్ కి మన దేశ ఆర్మీని పంపి ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద యుద్ధం చేయండి అని ఏ మాత్రం ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఈ షియా ముస్లింలు. షియాలు సున్నీలు ముస్లింలే కదా అంటే అవును, వాళ్ళిద్దరూ ఒకటే. వాళ్ళిద్దరూ పూజించే అల్లా కూడా ఒకటే. మహమ్మద్ ప్రవక్తకి జ్వరము జలుబు వచ్చి చనిపోయాక తర్వాత సుప్రీం లీడర్ ని ఎవరిని ఎన్నుకుందాం అని ముస్లిం సమాజం అంతా ఒక చోట మీటింగ్ పెట్టుకుంది. దాన్నే సకీఫా సమావేశం అని అంటారు. ఈ మీటింగ్ లో కొంతమంది మన సమాజంలో ఉన్నటువంటి గొప్పవారిని, ఒక స్కాలర్ ని, అన్ని తెలిసిన ఒక పెద్దవాడిని లీడర్ గా ఎన్నుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. మరికొంతమంది మహమ్మద్ ప్రవక్త ఇంట్లో నుండే లీడర్ ని ఎన్నుకుందాం అని అన్నారు. ఇంకొంతమంది అలా వాళ్ళిద్దరూ పొట్లాడుకున్నారు. కొంతమంది ఏమో ఒక కామన్ మ్యాన్ అయినటువంటి ఒక స్కాలర్ అయిన అబూబకర్ అనే వ్యక్తిని ఎన్నుకున్నారు. వీళ్ళందరూ సున్నీలయ్యారు. వీళ్ళు ప్రపంచం అంతా కూడా 80 నుండి 90% వీళ్ళే ఉన్నారు. మరికొంతమంది ఏమో ఈ మహమ్మద్ ప్రవక్త యొక్క సొంత బావ అయినటువంటి ఆలీ అనే వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకున్నారు. వాళ్ళందరూ కూడా షియా ముస్లింలు అయ్యారు. వీళ్ళు ప్రపంచం అంతా కూడా 10 నుండి 15% వీళ్ళే ఉన్నారు. అయితే ఈ పాకిస్తాన్ లో ఇరాన్ కోసం ర్యాలీలు చేస్తున్న ఈ షియా ముస్లిం ప్రజలను చూసి మీకు ఇరాన్ మీద అంత ఇష్టం ఉంటే ఇరాన్ వెళ్లిపోండి, పాకిస్తాన్ లో ఎందుకున్నారు అని పాకిస్తాన్ అధ్యక్షుడైన షెహబాజ్ షరీఫ్, అలాగే సైనిక అధ్యక్షుడైన ఆసిఫ్ మునీర్లు చెప్పడంతో దీంతో పాకిస్తాన్ రోడ్ల మీదకి షియా ముస్లింలు రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్నారు. అది చూసి తట్టుకోలేని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైన షిపాహి సహాబా పాకిస్తాన్, లష్కరే జంగ్వి, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ అనే తీవ్రవాద సున్నీ సంస్థలు ఇప్పుడు ఈ షియా ముస్లింలని మస్జిద్లోకి వెళ్లి మరీ లేపేస్తున్నారు. 2026 ఫిబ్రవరిలో కూడా ఇస్లామాబాద్ మస్జిద్ లో బాంబును పేల్చారు. ఇందులో సుమారు 30 మంది చనిపోయారు, 150 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ బాంబు పెట్టింది మేమే అని ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ అనే తీవ్రవాద సంస్థ బాధ్యత తీసుకుంది. షియా ముస్లింలని ఈ భూమి మీద ఎక్కడున్నా లేపేస్తాం అని సవాల్ కూడా చేసింది సున్నీ తీవ్రవాద సంస్థ. అందుకే ఇప్పుడు షియా ముస్లిం ప్రజలు ప్రాణాలు గాల్లో పెట్టిన దీపాలు లాంటివి. దుబాయ్, కువైట్, సౌదీ, ఖతార్, బహ్రెయిన్, టర్కీ లాంటి దేశాలన్నీ కూడా సున్నీ ముస్లింలు. అందుకే ఈ షియా దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకి ఏదైనా ఆపద వస్తే ఇలాంటి సున్నీ దేశాలు ఎలాంటి సహాయాలు చేయవు. ఎందుకంటే వాళ్ళని అసలు ముస్లింలుగానే పరిగణలోకి తీసుకోవు ఈ దేశాలు. కానీ ఇండియాలో ఉన్న షియా ముస్లిం ప్రజలు మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయండి అని ఇండియా నుండి బంగారం, వెండి, కంచు వస్తువులు, అలాగే డబ్బులు కూడా ఇరాన్ కి చందాలు వేసి మరి పంపుతున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు కొట్టేసుకొని స్థానిక టెర్రరిస్ట్ గ్రూపుల మధ్య విభేదాలు వస్తే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని తీవ్రవాద సంస్థల మధ్య గొడవలైతే పరిస్థితి ఎలా ఉంటుంది? పాకిస్తాన్ కి స్వతంత్రం తెచ్చిన అలీ జిన్నా కూడా షియానే. అయితే ఇప్పుడు ఈ సున్నీలందరూ కూడా ఆయన్ని మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.